నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇక నేను నైట్ అయితే ఇదంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా. ఇంక ఈరోజు తొలి ఏకాదశి అండి. ఇక అందుకని ఇక్కడ నీట్గా స్టవ్ అయితే పూజిస్తున్నాను. స్టవ్ కదండి, ఇంట్లో గడప దగ్గర ఇంకా అక్కడ మొత్తం పూజించేసాను. ఇంకా ఇక్కడైతే నేను నిన్న నైట్ ఇవి జొన్నలు కడిగేసి ఆరబెట్టాను కదండి. ఇంకా అవైతే ఒకసారి చూసి మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీటిని పేలాలు చేద్దాము. మనకి మొదటి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండుగలన్నీ మొదలవుతాయి. ముఖ్యంగా మనకి మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను బాగా జరుపుకుంటాం కదా. ఈ పండుగ తర్వాతే మనకి వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా పండుగలన్నీ మొదలవుతుంటాయి కదా. తొలి ఏకాదశికి ముఖ్యంగా మనకి పేలాల పిండి అయితే ఉంటుంది కదండి, ప్రసాదంగా పెట్టాలంటాం కదా. ఇదిగో ఇక్కడైతే నేను పేలాలు అయితే చేస్తున్నానండి. నేను వచ్చేసి జొన్నలతోటి పేలాలు అనేది చేస్తున్నాను. కొంతమంది మొక్కజొన్నలతో కూడా చేస్తూ ఉంటారు కదా. ఇక్కడ మనం మందంగా ఉండే గిన్నె తీసుకుంటే బాగుంటుందండి. కానీ నేను ఇది గిన్నె తీసుకున్నాను, కానీ అసలు నాకు మందంగా లేదు, అడుగంతా మాడిపోతూ ఉంది. కొంచెం మందంగా ఉండి మనకి ఐరన్ అయితే బాగుంటుందండి ఇట్లా పేలాలు చేసుకోవడానికి. కాకపోతే ఇక్కడ నాకు ఈ గిన్నె అనేది పెట్టాను, కానీ అడుగునంతా మాడిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది. ఒక స్పూన్ వేసుకోవాలండి, ఎక్కువ పేలాలు వేయొద్దు, ఎక్కువ జొన్నలు వేయొద్దు. ఒక స్పూన్ వేసుకొని వేడయ్యేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ మూత పెట్టేసామంటే పేలాలు పేలుతుంటాయి కదా, అవన్నీ కింద పడిపోతుంటాయి. ఇగో చూడండి, మూత తీసి చూస్తే ఎలా పడిపోతున్నాయో. అందుకని మూత పెట్టేసి మనం ఈ పేలాలు అనేది చేసుకుంటూ ఉండాలి. ఇలా అన్ని పేలాలు వచ్చేసిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. నాకైతే ఇక్కడ కొంచెం గిన్నె అనేది మాడిపోయింది. ఇదిగో ఇక్కడ పేలాలు చూడండి చక్కగా వచ్చినాయి కదా. మనకి ఒకవేళ అన్ని పేలాలు అవ్వకపోయినా అంత ఇబ్బంది ఏమి ఉండదండి, ఎందుకంటే వీటిని మనం మిక్సీ పట్టుకుంటాం కదా. పేలాలు అవ్వకపోయినా టేస్ట్ అనేది అలానే ఉంటుంది. ఇదిగో ఇక్కడైతే నేను మిక్సీ గిన్నెలోకి కొన్ని పేలాలు అయితే తీసుకొని మిక్సీ అయితే పట్టుకొని వచ్చేసాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే ఈ పేలాల పిండిని అయితే తీసుకుంటున్నానండి. ఇంకా మిగిలిన పేలాలను అయితే ఇందులో వేసి అలాగే బెల్లం అయితే వేస్తున్నానండి. బెల్లం కూడా వేసి యాలకులు అయితే 2-3 వేస్తున్నాను. ఇవి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని వద్దాము. కచ్చాపచ్చాకి ఇలా మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత ఒక గుప్పెడు పుట్నాల పప్పు అయితే వేస్తున్నానండి, అదే శనగపప్పు అనమాట. ఇవి వేసి మిక్సీ అయితే పట్టేస్తున్నాను. ఇదిగో ఇలా అయితే వచ్చేసింది. ఇంక ఇదంతా అయితే నేను ముందుగా పేలాల పిండి తీసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. మనకి ఇంకా టేస్టీగా ఉండాలనుకున్నప్పుడు బాదం, జీడిపప్పు ఇట్లా డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇక్కడ ఇంకా అవేం వేయట్లేదు. పుట్నాల పప్పు వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. పుట్నాల పప్పు వేయకపోయినా పర్లేదండి, ఇష్టమున్న వాళ్ళే వేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడైతే ఇంకా పిండి అంతా కలిపేసి పక్కనైతే పెట్టేశానండి. తర్వాత ఇందులో మిరియాలు అయితే ఇలా దంచుతున్నానండి. అలాగే యాలకులు కూడా వేసాను. మిరియాలు, యాలకులు వేసి ఇలా దంచేసి ఒక గ్లాస్లోకి నీళ్లు తీసుకొని అందులో అయితే వేసానండి. ఇందులో కొంచెం బెల్లం వేసాను. ఇదైతే పానకం అయితే రెడీ అయిపోయింది. పానకం కింద ప్రసాదం పెడదామని. ఇంకా తర్వాత ఇక్కడ సగ్గుబియ్యం పరమాన్నం చేద్దామని ఇంకా స్టవ్ మీద అయితే సగ్గుబియ్యం నీళ్లు పోసి మరిగిస్తున్నానండి. ఇక్కడ సగ్గుబియ్యం 60%, 70% ఉడికిన తర్వాత సేమియా కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుతున్నాను. ఇక్కడ వచ్చేసి సేమియా కూడా పూర్తిగా ఉడకనివ్వాలండి. సేమియా పూర్తిగా ఉడికేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. కలపటం ఆపామంటే అడుగున అంటుకుని మాడిపోతూ ఉంటుంది కదా, అందుకని కలుపుకుంటూ సేమియా కూడా పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులో పంచదార వేసుకోవాలండి. ఇక పంచదార వేసాక మళ్ళీ మొత్తం అయితే ఇలా కలుపుతూ ఉన్నాను. ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత పాలైతే ఇంకా తేలేదనమాట, అందుకని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. పాలు వచ్చాక ముట్టిద్దాంలే అని. ఈలోపు ఇక్కడ నేను బియ్యపిండి, బెల్లము అన్నీ దగ్గర పెట్టుకున్నానండి. ఈలోపు మా వారు పాలు అయితే తీసుకొచ్చేసారు. ఇంకా ఆవు పాలు అయితే తెమ్మన్నాను.
ఇక్కడ వచ్చేసి బియ్యపు ప్రమిదలు చేద్దామని పిండి ప్రమిదలు బియ్యపు పిండితోటి పిండి తీసుకున్నాను. అలాగే బెల్లం, ఇంకా అరటిపండు, ఆవు నెయ్యి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో ఆవు పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ మనం పిండి అనేది కలుపుకోవాలండి. ఇలా అయితే ఇక్కడ నేను ఆవు పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి కలుపుకుంటున్నాను. ఇంకా మనం ఎప్పుడైనా సరే పూజ పనులు చేసుకునేటప్పుడు స్నానం ఖచ్చితంగా చేయాలండి. ప్రసాదాలు ప్రిపేర్ చేసేటప్పుడైనా సరే స్నానం చేశాకే ప్రసాదాలైనా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ నేనైతే అలానే చేస్తుంటానండి. స్నానం చేశాకే పూజించటం కానీ ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇదిగో అందరూ అలానే చేస్తారులండి, నేననే కాదు. ఎందుకంటే పూజ పనులు కదా, స్నానం చేశాకే మనం ఈ పనులన్నీ చేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది, నీట్గా. ఇదిగో ఇక్కడైతే నేను పిండినైతే ఇలా కలిపేసానండి. నేను నైట్ అయితే గోరింటాకు పెట్టుకున్నాను కదా, చేతులు అయితే ఎర్రగా చక్కగా పండినవి, కాలికి కూడా పెట్టుకున్నాను కదా, కాళ్ళు కూడా చక్కగా పండినాయి అనమాట. మా బుడ్డోడికైతే బాగానే వచ్చిందండి. అంటే చేతులు, మమ్మీ నువ్వు ఎప్పుడు పెట్టావు మమ్మీ, నిద్రపోయాను కదా అని అయితే అంటున్నాడు రెడ్డిగా వచ్చేసరికి చూసుకొని. ఓకే అండి, నేనైతే ఇంకా పిండిని కలిపి పక్కన పెట్టానండి. ప్రమిదలు అయితే చేయలేదు. ఈలోపు ఇక్కడ స్టవ్ వెలిగించి మళ్ళీ ఇంకా పాలు అయితే పోసి ఒకసారి అయితే కలిపేస్తున్నానండి. ఈరోజైతే ఇంకా ఆవు పాలతోటి నేను సగ్గుబియ్యం పరమాన్నం అయితే చేస్తున్నాను. తర్వాత జీడిపప్పు అయితే వేసానండి. ఇంక నేను జీడిపప్పునైతే నెయ్యిలో ఏమి వేయించలేదు, నార్మల్గా అలానే వేసేసాను. అలాగే యాలకుల పొడి కూడా వేసుకోవాలి. మనకి ఇంకా కావాలనుకుంటే జీడిపప్పుని అలాగే ఎండు కొబ్బరిని నెయ్యిలో నెయ్యిలో వేయించుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా నేనైతే ఇక్కడ యాలకుల పొడి వేసిన తర్వాత నెయ్యి అయితే ఒక స్పూన్ వేసానండి. ఇంకొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి, అప్పుడే మనకి సగ్గుబియ్యం పరమాన్నం అనేది టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే నేను వేసి మొత్తం అయితే కలిపేసి దగ్గర పడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంక ఇదైతే పక్కన పెట్టేద్దాము. ఇంకా నిన్న నైట్ నేను ఇక్కడ పెసరపప్పు అయితే నానబెట్టుకున్నానండి వడపప్పులోకి. ఇంకా అవైతే శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇవన్నీ అయితే సర్దేసుకొని పూజ గదిలో అయితే పెట్టేస్తానమాట. ఇందులో ఒక బెల్లం ముక్క కూడా పెడుతున్నాను. ఇంక ఇవి పెట్టేసిన తర్వాత నేను ఇంకా బియ్యం ప్రమిదలు చేద్దామని, అదే పిండి ప్రమిదలు చేద్దామని ఇక్కడైతే పిండిని అయితే చిన్న చిన్న ముద్దలుగా అయితే ఇలా చేస్తున్నానండి. మనకి ఏ సైజులో ప్రమిదలు కావాలనుకుంటామో ఆ సైజులో ఇవన్నీ అయితే తీసుకొని పెట్టుకుంటున్నాను. పిండి ముద్దల్ని అన్నీ ఒకటే సైజులో ఉంటే బాగుంటుందండి. మనం 5 ప్రమిదలు లేదా 3 ప్రమిదలు, 2 ప్రమిదలు లేదా 7, 11 ఇట్లా చేసుకుంటూ ఉంటాం కదా. ఎన్ని ప్రమిదలు చేసినా అన్నీ ఒకటే సైజులో ఉంటే బాగుంటుంది కదా, ఒకటే సైజులో చేసుకుంటే మంచిది. ఇదిగో ఇక్కడైతే నేను ప్రమిదలన్నిటినీ పిండితోటి ఇలాగైతే చేస్తున్నాను. పిండి ప్రమిదలతో అయితే దీపారాధన చేద్దామని ఇంక ఈరోజు పిండి ప్రమిదలు అయితే చేస్తున్నానండి. చాలా సులభంగా మనం పిండి ప్రమిదలు అనేది చక్కగా చేసుకోవచ్చు. పిండి నానిందంటే మనకి చక్కగా ఉంటాయండి, ఎలాంటి పగుళ్ళు లేకుండా. ఇక్కడైతే ప్రమిదలన్నీ ఇలా చేసి పెట్టాను. తర్వాత పసుపు, అలాగే గంధం, ఇంకా కుంకుమతోటి గోవిందనామాలు అయితే పెడుతున్నానండి ఇక్కడ నేను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇంకెక్కడైతే నేను ప్రమిదలన్నీ రెడీ చేసి పెడుతున్నాను. మనం ఎప్పుడైనా సరే దీపారాధన చేసేటప్పుడు ఒక్కటే దీపం అలా వెలిగించకూడదండి. మనకి దీపాల కింద రాగి ఆకులు కానీ, తమలపాకులు కానీ, లేదా మనకి మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, ఆ మట్టి ప్రమిదలనైనా కానీ ఈ పిండి ప్రమిదలు అనేది పెట్టుకోవాలి. ఒకటే పిండి ప్రమిదలను అయితే అలా పెట్టొద్దు. లేదా మన దగ్గర రాగి ప్లేట్లు ఉంటాయి కదా, వాటిల్లో అయినా పెట్టొచ్చు అనమాట. ఇక్కడైతే నేను మట్టి ప్రమిదల్లో అయితే పూజించి పసుపు, కుంకుమ, గంధంతో అలాగే అక్షంతలు వేసే ప్రమిదలు. తర్వాత ఇక్కడ నేను ఆవు నెయ్యి అయితే వేస్తున్నానండి. ఆవు నెయ్యి ఈ ప్రమిదల్లో అయితే వేస్తున్నాను. ఇవన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకొని పూజ గదిలోకి అయితే తీసుకెళ్తాను. ఇందులో అయితే నేను రెండు ఒత్తులు అయితే వేస్తున్నానండి. 2 ఒత్తుల్ని ఒకటిగా చేసి అయితే వేస్తున్నాను అనమాట. మనం దీపం వెలిగించే సైడు ఒకటిగా కనిపించాలి, మిగతా సైడ్ మామూలుగా 2 ఒత్తులు అలానే ఉంచేసి దీపం వెలిగించేటప్పుడు దీపం వెలిగిస్తాం కదా, అవి 2 ఒకటిగా కలిపి నేనైతే అలా ఉంచుతాను. చూడండి, ఇదిగో ఇలా అయితే పెట్టేస్తున్నాను.
ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఏదైనా పని చేయగలుగుతాం కానీ దాన్ని ఎలా చేస్తున్నాం ఏంటనేది పూర్తిగా వివరించాలంటే కష్టంగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఏదైనా పని చేయగలుగుతాను కానీ దాన్ని ఎలా చేశాను ఇలా అలా అని చెప్పాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కరెక్ట్‌గా చెప్పలేకపోతుంటాననమాట. నా పరిస్థితి అలానే ఉంటుంది ఒక్కొక్కసారి. ఇదిగో మా వారైతే పూజ చేశారండి. ఇంటికి పెద్దవాళ్ళు పూజ చేస్తే మంచిది కదా! ఇంకందుకని మా వారి చేతే దీపాలనేది వెలిగించాను. ఇంక మా వారు పూజ చేసి హారతి ఇచ్చారు. ఇంక ప్రసాదం కింద పేలాల పిండి, వడపప్పు, చలివిడి, ఇంకా కొబ్బరి, మనం సేమియా సగ్గుబియ్యంతోటి పాయసం చేసాం కదా! అది, ఇంకా ఫ్రూట్స్, అలాగే పానకం ఇవన్నీ పెట్టేసి పువ్వులతో అలంకరించేసి ఇంకా సింపుల్‌గా మా పూజ అయితే ఇలా జరిగిందండి. తొలి ఏకాదశి రోజు మా ఇంట్లో సింపుల్‌గా పూజ అనేది ఇలా చేసుకున్నాము. ఇంకా మేము పూజ పూర్తయిపోయిన తర్వాత పిల్లలనైతే నిద్ర లేపానండి. పిల్లలు అప్పటికైతే నిద్ర లెగలేదు. ఇంకా పిల్లల్ని నిద్ర లేపేసి స్నానాలు చేయించి ఇదిగో ఇలా అయితే రెడీ చేశానండి. ఇంక ఈరోజు గుడికెళ్దామని అయితే అనుకుంటున్నాము. అందుకని ఇంకా పిల్లలనైతే ఫస్ట్ పూజ గది దగ్గర, స్వామి దగ్గర నమస్కారం చేసుకొని ఇంకా వెళ్దామని అయితే చెప్పాను. సరే మమ్మీ అని వాళ్ళు పూజ గది దగ్గరికెళ్ళి నమస్కారం చేసుకొని స్వామివారికి ఇంకా వెళ్దామని అయితే రెడీ అయ్యారండి. నేనైతే ఇదిగో ఇలా అయితే రెడీ అయ్యాను సింపుల్‌గా. మొన్న తీసుకున్న డ్రెస్ అయితే ఇదనమాట టాపు. అలాగే ఇంక ఈ చున్నీ అయితే ఇంట్లో ఉంది. ఇంక అదైతే తీసుకొని సింపుల్‌గా ఇలా రెడీ అయ్యి ఇంకా గుడికైతే బయలుదేరామండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. ఇంక ఇక్కడ మేము ఏ గుడికి వెళ్తున్నామంటే ఇక్కడ మేడ్చల్‌కి దగ్గరలో స్టేషన్ రోడ్ ఉంటుందండి. స్టేషన్ రోడ్ దగ్గర పురాతనమైన శివాలయం ఉందన్నమాట. అంటే స్వయంగా వెలిసాడంటండి శివుడు కొండల్లో. నాకు ఇన్ని రోజుల నుంచి ఉంటున్నాను కానీ తెలీదనమాట. మొన్న నేను ఏదో రీల్ చూస్తుంటే మా వారు మేడ్చల్ దగ్గర అని చెప్తున్నారనమాట. మేడ్చల్ దగ్గర ఇది ఒకసారి ఆ రీల్ చూపించమంటే చూశాను. మనం కూడా వెళ్దామని అయితే చెప్పాననమాట. నేను చూసి దాదాపు 6 మంత్స్ 5 మంత్స్ అవుతుంది. సరే వెళ్దాంలే ఎప్పుడైనా అని అయితే అన్నారు. మాకైతే ఈరోజు కుదిరిందండి వెళ్ళటానికి. మనకి మేడ్చల్లో దగ్గరలోనే ఉంది కదా, వెళ్దామని అయితే అనుకున్నాము. అంటే స్వయంగా వెలిసారంటండి శివలింగము. స్వయంగా వెలిసిన లింగం అంట. కొండల మధ్యలో వెలిసారంటండి శివుడు వచ్చేసి. ఇంకా ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాం కదా, ఇంక ఈరోజు తొలి ఏకాదశి రోజు వచ్చేసాము అని. ఇక్కడైతే గుడి కూడా ఇక్కడ ఒకటే కాదండి, చాలా గుళ్ళు ఉన్నాయి అన్నమాట. టెంపుల్స్ అనేవి చాలానే ఉన్నాయి. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ 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 దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం అండి. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసారనమాట. స్వయంగా వెలిసిన శివలింగము. అలాగే ఇక్కడ పంచముఖి విగ్రహం కూడా ఉందండి. ఇదిగో మేమైతే ఇక్కడ ప్రదక్షిణం అయితే చేసాము. ఇక్కడంతా కొండ ఉంది. కొండల మధ్యలో విగ్రహం అనమాట, స్వయంగా వెలిసిన విగ్రహం. నాకైతే అలానే చూస్తూ ఉండాలనిపించింది. ప్రదక్షిణం అయితే చేసామండి. మనం ప్రదక్షిణం చేసేటప్పుడు ఒంగోని వెళ్ళాలన్నమాట. కొండల మధ్యలో గుండా చుట్టూ తిరగాలి. ఇదిగో ఇక్కడైతే పంచముఖి విగ్రహం అండి, చాలా అరుదైన విగ్రహము. ఇంత పురాతనమైన గుడి ఇంత దగ్గరలో ఉండగా ఇన్ని రోజుల నుంచి తెలియలేదని అయితే అనిపించింది. మాకైతే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించిందండి. దేనికైనా అదృష్టం ఉండాలి. ఇక్కడ స్వయంగా వెలిసిన శివలింగం, అలాగే పంచముఖి విగ్రహము మేమైతే చాలా అదృష్టంగానే భావిస్తున్నాము ఇక్కడికి వచ్చి ఇలా దర్శించుకోవటము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మేమైతే చాలాసేపు ఇక్కడే ఉన్నామన్నమాట. గుడి దగ్గర కూర్చొని కొంచెం సేపు ఉన్నాము. దర్శించుకున్న తర్వాత స్వామివారిని, ఇంత పురాతనమైన గుడి దగ్గరకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలన్నా కానీ అదృష్టం ఉండాలండి. ఇక్కడ ఈ గుడి వచ్చేసి మేడ్చల్కి స్టేషన్ రోడ్లో ఉంటుందండి. స్టేషన్ రోడ్కి వెళ్ళామంటే కొండల మధ్యలో ఈ గుడి అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాల్సిన గుడి అన్నమాట. ఖచ్చితంగా చూడవలసిన గుడి. చాలా బాగుంటుందండి. పైన కొండలు కూడా ఉంటాయి. కొండల మధ్యలో వెలిసిన గుడి కాబట్టి చక్కగా ఉంటుంది చూడటానికి కూడా. మనకి చెప్పాను కదా, విగ్రహం కూడా, శివలింగం కూడా
స్వయంగా వెలిసిన శివలింగం అండి. అలాగే పంచముఖి విగ్రహం కూడా ఉంది, చూశారు కదా. ఇదిగో ఇక్కడికైతే కొండపైకైతే వెళ్తున్నామండి. ఇంకా మేము స్వామివారిని అలాగే దర్శించుకొని బయటకు వచ్చేసాము గుడి లోపల నుంచి. తర్వాత కొండపైకైతే వెళ్తున్నామండి. ఇక్కడ అన్ని కొండలు ఉన్నాయన్నమాట. చాలా చక్కగా ప్రశాంతంగా ఉంది వాతావరణము. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే దర్శించుకోవాల్సిన గుడి అని అయితే నేను చెప్తున్నానండి. చూడవలసిన గుడి అనమాట. ఖచ్చితంగా ఎవరైనా మేడ్చల్కి దగ్గరలో ఉంటే మేడ్చల్ రేషన్ రోడ్డుకి వచ్చేసామంటే మనకి ఈ గుడి గురించి తెలుస్తుంది. చక్కగా వచ్చి చూడొచ్చు, దర్శించుకోవచ్చు. ఇదిగో ఇక్కడైతే మా పిల్లలైతే కొండల పైకి వచ్చేసి ఇంకా వాళ్ళ డాడీతో చాలా సరదాగా ఉన్నారండి. ఇక్కడైతే వాతావరణం చక్కగా ఉంది. ఇక్కడ వచ్చేసి నెమళ్ళు అయితే అరుస్తూ ఉన్నాయండి. నెమళ్ళు కూడా కనిపించినాయి అనమాట. కాకపోతే వీడియోలో అంత చక్కగా రాలేదు, కానీ నెమళ్ళు కూడా చక్కగా అరుస్తూ ఉన్నాయి. భలే అనిపిస్తుంది. ఇక్కడ నెమళ్ళు అరుస్తూ ఉంటే చాలా సరదాగా అనిపించిందండి. ఇంకా మేము ఇక్కడైతే కొంచెం సేపు ఉన్నామండి. పిల్లలు సరదాగా అటు ఇటు తిరిగి ఆడుకుంటూ ఉన్నారు. కొండపై నుంచి చుట్టూ చూస్తుంటే చాలా సరదాగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ వాతావరణం అయితే చాలా చక్కగా బాగుందండి. ప్రశాంతంగా ఉంది. ఎలాంటి సౌండ్స్ కానీ ఏం లేకుండా పక్షుల అరుపులు వినపడుతున్నాయి. అలాగే నెమళ్ళు కూడా అరుస్తున్నాయి అనమాట. భలే అనిపిస్తుంది. అవి అరుస్తుంటే వినటానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చుట్టూ అంతా భలే ఉందండి చూడటానికి. ఇక్కడ నుంచి చూస్తుంటే చూడటానికి చాలా అనిపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడంతా ప్రశాంతంగా ఉంది వాతావరణము. ఇక్కడ చుట్టుపక్కల కూడా ఇల్లులు అనేవి చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే ఇక్కడ అటు ఇటు నడుస్తూ నేను కొంచెం సేపు సరదాగా ఉన్నామండి. నేను, పిల్లలు, మా వారు అందరం కలిసి చాలా బాగా అయితే ఇక్కడ హ్యాపీగా అనిపించింది అనమాట. చుట్టూ కొండల మధ్యలో ఈ గుడి అయితే ఉంటుందని చెప్పాను కదా. ఖచ్చితంగా ఎవరైనా ఉంటే వచ్చి దర్శించుకోవచ్చు అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. మా పిల్లలు చూడండి ఇక్కడైతే నించొని ఫోటోలు దిగుతున్నారు. వాళ్ళ డాడీ అయితే ఫోటోలు తీస్తున్నారనమాట. ఇంకా నేను ఏం చేస్తున్నానంటే వీడియో తీస్తున్నాను సరదాగా. ఇక్కడ వాతావరణం అయితే నాకు భలే నచ్చిందండి. చుట్టూ భలే ఉంది. ఇంకా ఇక్కడైతే నేను కొంచెం సేపు అలానే ఉన్నామన్నమాట పిల్లలతోటి. వెంటనే అయితే వెళ్ళలేదండి. గుడి లోపల కొంచెం సేపు కూర్చున్నాము. అలాగే ఇంకా పైన కొండ మీదకి వచ్చి ఇక్కడ కొండ మీద కూడా కొంచెం సేపు ఉన్నామండి. ఇంకా ఇక్కడ కూర్చొని కొంచెం కొబ్బరి అయితే పగలగొట్టుకొని తిందామని కొబ్బరి అయితే పగలగొడుతున్నాను అనమాట. మా పిల్లలు కూడా నాకు మమ్మీ అని అయితే అంటూ ఉన్నారు. సరే ఇస్తానులే అని పగలగొడుతున్నాను. ఇదైతే త్వరగా పగలట్లేదు అనమాట. గట్టిగా కొడుతూ ఉన్నాను. ఒక మొక్క అయితే ఎగిరిపోయి అవతల పడుతుంది. ఇదిగో ఇక్కడైతే ఇంకా కూర్చొని కొంచెం సేపు కొబ్బరి ముక్కలు అయితే తిందాంలని తింటున్నామండి. మేమైతే చాలాసేపు ఇక్కడ ఉన్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది. సరదాగా చల్లటి గాలి అయితే వస్తుంది. చుట్టూ చూస్తుంటే కూడా వాతావరణం చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత కొంతసేపటికైతే ఇంకా రిటర్న్ అయితే బయలుదేరుతున్నామండి. మా బుడ్డోడు చూడండి అసలుకి ఎలా పరిగెడుతున్నాడు, ఎక్కడ కింద పడతాడు అనిపించింది. ఇంకా మేమైతే వచ్చేస్తున్నాము. ఇక మళ్ళీ ఇంటికి వెళ్దామని అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మా పిల్లలైతే ఇక్కడ కొండ మీదకైతే మళ్ళీ ఇటు కిందకి వెళ్ళాలైతే పైకి వెళ్తున్నారు. అటు కాదు మమ్మీ ఇటు రండి అని చెప్తే, ఓహో ఇటా మమ్మీ మేము ఇటు అనుకుంటున్నామని మళ్ళీ కొండ మీదకి వెళ్తున్నారనమాట. ఇంకా చూడండి ఇక్కడ నేనైతే దిగేసి ఇంకా మళ్ళీ మెట్ల మీద నుంచి దిగి ఇంకా గుడి నుంచి బయటకైతే వచ్చేస్తున్నామండి. ఇంక ఇంటికి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం. నేనైతే గుడి లోపల కూడా చాలాసేపు అలానే ఉన్నానన్నమాట. మా వారైతే ఇంకెంతసేపు చూస్తావు రా అని అయితే అన్నారు. నాకైతే శివలింగం కల్లా అలానే చూస్తూ ఉండాలనిపించిందండి. ఎంతసేపు అయినా అట్లానే ఉండాలనిపించింది. పంచముఖి విగ్రహం ఉంది కదా, అక్కడ కూడా చాలాసేపు అయితే చూస్తూ ఉన్నానన్నమాట. చాలా ప్రశాంతంగా ఉందండి అలా చూస్తూ ఉంటే. నాకైతే శివలింగం దగ్గర రామలింగేశ్వర స్వామిని చూస్తూ ఇంకా అలానే ఉండాలనిపించింది అనమాట. చాలాసేపు ఉన్నాను. ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉన్నారు కదండి, అక్కడ లోపలైతే ప్లేస్ కొంచెమే ఉంది. ఇంకా అందుకని బయటకైతే వచ్చేసాను. దర్శించుకున్నాక మనం రావాలి, మిగతా వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు కదా అందుకని. లేకపోతే చాలాసేపు అక్కడే ఉందామనిపించింది అనమాట. అంటే అక్కడ గుడి లోపల కొండల మధ్యలో కదా ఎక్కువ మంది పట్టారనమాట. 3-4 కంటే ఎక్కువ మంది లోపలికి వెళ్ళాది కాదు. అందుకని ఇంకా మేమైతే వచ్చేసాము. ఇంకా ఎక్కువ మంది వస్తూ ఉన్నారని. ఇదిగో తర్వాత ఇంకా మేము ఇంటికైతే వచ్చేసామండి. మా పిల్లలు అయితే లాక్ తీస్తున్నారనమాట. తాళం అయితే వాళ్ళ డాడీ దగ్గర ఉంది. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత నేను వచ్చేసి ఇక ప్రసాదం అయితే
ఇలా అయితే పెట్టేసి ఇంకా బిల్డింగ్‌లో ఇక్కడ మేమున్న బిల్డింగ్‌లో వాళ్ళకైతే ఇద్దామని అయితే ఇలా అయితే పెట్టేసానండి. ఇలా అయితే ఈ బిల్డింగ్‌లో ఉన్న వాళ్ళ వరకైతే ఇచ్చేసాను. ఇంకా తర్వాత మిగతా పనులైతే స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా ఇక్కడ ఈరోజు వచ్చేసి కొంచెం పులిహోర అయితే కలిపానండి. ఇంకా అదైతే తిన్నాము. తర్వాత పరమాన్నం అయితే అయిపోయిందనమాట. ప్రసాదం అయితే కలిపిచ్చేసాను కదా అందరికీ. కొంచెం మిగిలితే పరమాన్నము ఇంకా అదైతే ఒక గ్లాస్‌లోకి అయితే తీస్తున్నానండి. నేనైతే ఇంతవరకు తాగలేదనమాట. ఇంకా ఫస్టే తాగితే మళ్ళీ సరిపోదో అని అయితే అనుకున్నాను. ఇంక అందరికీ సరిపోయింది. ఇంకొక గ్లాస్ అయితే ఉంది. పోనీలే ఇంక ఈ గ్లాస్ నేను తాగుదామని అయితే తాగుతున్నాను. ఎప్పుడు చేసినా కానీ నాకెందుకో సగ్గుబియ్యం పరమాన్నం అయితే అస్సలు ఉండదనమాట. మొన్న మా పాప బర్త్డేకి చేశాను కదా, అప్పుడు కూడా నేను తాగలేదు. ఇప్పుడైతే ఉందిలేండి, ఒక గ్లాస్కి అయితే వచ్చేసింది. ఇంకా నేను మళ్ళీ ప్రసాదం కింద పెట్టాను కదా పూజ చేసుకునేటప్పుడు, ఇంకా అక్కడ కూడా ఉంది. ఇంకా అదైతే ఉంచేసాను అలానే. తర్వాత తీద్దాంలానే తీయలేదు. ఇంకా నేను అదైతే షింక్లో వేసేసి ఇంకా పాలైతే ముట్టించేసానండి. ఇంకా మా వారు కాఫీ అడిగారు, అందుకని ముట్టిద్దామని అయితే పెడుతున్నాను. అలాగే ఇంకా మిషన్లో బట్టలు అయితే వేద్దాం ఫస్ట్ అని మిషన్ దగ్గరికి వచ్చేసి ఇంకా మిషన్లో బట్టలు అయితే వేస్తున్నానండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పరమాన్నం చేయంగా కొద్దిగా మిగిలిన పాలు ఇంకా అవి కాఫీ కలిపిస్తా తాగు, ఇంకా గిన్నె తోమేయొచ్చు అని అయితే చెప్పాను. ఇంకా అందుకని ముట్టించేసాను అనమాట. ఇంకా అవి ముట్టించేసి కాఫీ కలిపిచ్చేసి ఇంక మా వారికి ఇచ్చేసానండి. తర్వాత ఇంకా వంట పని చేయాలి కదా, మళ్ళీ లంచ్ టైం అవుతుంది. అందుకని వంట పని అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పటికే 1:30 అవుతుంది. ఇక నేనైతే ఇక్కడ స్టవ్ మీద అయితే బండి పెట్టుకున్నాను. ఇంకా అలాగే ఆయిల్ తీసుకొని పోపు దినుసులు అయితే వేస్తున్నానండి. అలాగే నేను ముందే టమాటాలు, ఇంకా పచ్చిమిరపకాయలు, ఇంకా బంగాళదుంపలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు పిల్లలకైతే హాలిడే అండి. అందుకని ఎంచక్కా సరదాగా ఉన్నారనమాట. ఇంకా మా వారిని అయితే సెలవు పెట్టమన్నాను. మా వారికి అయితే ఆఫీస్ ఉంది. ఈ పిల్లలకు కూడా హాలిడే కదా, వాళ్ళు ఒక్కరోజు సెలవు పెట్టి గుడికి వెళ్దాం అనేసరికి సరే అని సెలవు పెట్టారు. ఇంకా అందువల్ల మేము ప్రశాంతంగా అయితే పూజ చేసుకొని గుడికి అయితే వెళ్ళొచ్చామండి. ఇక మా వారికి ఆఫీస్కి వెళ్ళినట్టయితే మేము వెళ్ళటానికి కుదిరేది కాదు. ఇంకెటు పిల్లలకు కూడా సెలవు ఇచ్చారు కదా, వాళ్ళ ఒక్కరోజు సెలవు పెట్టమన్నాను, అందుకే పెట్టారనమాట. సరదాగా అనిపించింది ఇంక ఈరోజు అలా టెంపుల్కి వెళ్ళి రావటం. నేను ఇక్కడ కూర అయితే తాలింపు వేసేసానండి. అలాగే ఇంక ఈలోపు మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి అనమాట. అందుకని మిషన్ దగ్గరికి అయితే వచ్చేసి ఇక బట్టలన్నీ తీస్తున్నానండి ఆరేసేద్దామని. నిజానికి ఈరోజైతే నేను పనులన్నీ ఎలాంటి హడావుడి లేకుండా నిదానంగా ప్రశాంతంగా చేసుకున్నానండి. ఎప్పుడు కూడా పనులు అనేవి హడావుడిగా ఉంటూ ఉంటాయి. లేట్ అవుతుందేమో, ఈ పని ఇదంతా వగదగట్లేదు అది ఇది అనుకుంటా చిరాగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి. కానీ ఈరోజైతే నాకు పనులన్నీ ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా అయితే చేసుకుంటూ ఉన్నానన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు. పనులన్నీ నిదానంగా ఎలాంటి టెన్షన్ లేకుండా చేసుకున్నాను. ఎప్పుడు కూడా గుడికి వెళ్ళాలంటే మా వారు 9 తీసుకెళ్తారనమాట. అంటే ఆఫీస్కి వెళ్ళాలి కదా, అందుకని లేట్ అవుతుందని త్వరగా తీసుకెళ్తారు. ఇంకంతా హడావుడిగా అయిపోతుంది, పిల్లల్ని రెడీ చేయాలి కదా. నాకు అచ్చం ఇంట్లో పని అయితే ఏమనిపించదండి. నేను ఇంట్లో పనులు చూసుకోవాలి, వంట పని, టిఫిన్ పని ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ పిల్లల్ని రెడీ చేయాలి, మళ్ళీ నేను రెడీ అవ్వాలి. తెలుసు కదా మన ఆడవాళ్ళకి మనం రెడీ అవ్వాలంటే ఎంత టైం పడుతుందో. ఇవన్నీ 9 అవ్వాలంటే చాలా కష్టం కదా. అందువల్ల నాకైతే హడావుడిగా అనిపించేది ఎప్పుడు కూడా. కానీ ఈరోజు సెలవు పెట్టేశారు, పిల్లలకు కూడా హాలిడే ఉంది. అందువల్ల నిదానంగా ప్రశాంతంగా పనులన్నీ హ్యాపీగా చేసుకుంటూ ఉన్నానన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు వచ్చేసి కొంచెం వాళ్ళ పనులు వాళ్ళన్నా చేసుకోగలిగితే మనకి కొంచెం రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఇప్పుడు పిల్లలకు కూడా అన్నీ మనమే చూడాలి కదా. వాళ్ళకి రెడీ అవ్వటం చేత కాదు, డ్రెస్ వేసుకోవటం తెలీదు, ఏ స్నానాలు మనమే చేయించాలి, అన్నీ మనమే చూడాలి. కాబట్టి ఇటు పిల్లల పని, ఇటు వంట పని, ఇటు పూజ పని, ఇవన్నీ ఒకటి మనమే చూడాలి. ఒక్కలమే చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు మళ్ళీ ఈ పనులకు తోడు ఈ టైంలోపు ఈ పనులు అయిపోవాలి అనే టెన్షన్ ఉందంటే ఇంకా చాలా కష్టం కదా. అబ్బో ఎలా అనిపిస్తుంది. ఇంకా నాకైతే ఈరోజు ఈ పనులన్నీ బాగానే ఈజీగానే అనిపించినాయి. ఎందుకంటే టైం అనేది లేదు కదా. మనకి ఎలా ఉంటుందంటే ఈ టైంలోపు ఈ పనులన్నీ అయిపోవాలని ఉన్నదనుకోండి, అబ్బా ఆ టైంకి అయిపోతుందో లేదో అని అటు ఇటు పరిగెత్తుకుంటూ ఆ పని ఈ పని అని చేసుకుంటూ ప్రశాంతత అనేది లేకుండా పోతుంది. టెన్షన్గా ఉంటుంది. అందువల్ల
ఏ పని చేసామా ఏంటా లేదా అనుకోని కంగారుగా కూడా ఉంటుంది కదా, అలా కాకుండా ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అది కాక గోరింటాకు కూడా పెట్టుకున్నాం కదా ముందు రోజు, మళ్ళీ అనిపించింది మాకు చక్కగా గోరింటాకు కూడా దొరికిందండి. ఒక్కొక్కసారి అయితే నెల రోజుల్లో మనకి గోరింటాకు దొరుకుతుందా దొరకదా అని కంగారుగా కూడా ఉంటుందన్నమాట. ఆషాఢంలో ఖచ్చితంగా గోరింటాకు అయితే పెట్టుకోవాలి కదా. ఇంకా నాకైతే నిన్న నైట్ గోరింటాకు కూడా పెట్టుకున్నాను. ఈరోజు పండుగ చాలా హ్యాపీగా అనిపించింది. చేతులు మనకి గోరింటాకు పెట్టుకుంటే కలకల్లాడుతూ భలే ఉంటాయి కదా కాళ్ళు చేతులకి గోరింటాకు పెట్టుకున్నప్పుడు. ఓకే అండి. ఇక్కడైతే నేను కర్రీ అయితే చేసేసానండి. టమాటా బంగాళదుంపల కర్రీ, రైస్ కూడా పెట్టేశాను. ఇంక 2 అయిపోయినాయి అనమాట. వంట పని అయితే పూర్తయిపోయింది. ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయండి తోమాల్సినవి. ఇక ఈ గిన్నెలన్నీ తోముదామని అయితే ఇంకా షింక్ దగ్గరికి అయితే వచ్చాను. మనకి పండగైనా పబ్బమైనా ఏ పనున్నా వంట పని, గిన్నెలు తోమే పని అయితే అస్సలు తప్పదు కదా, ఉంటానే ఉంటుంది. తొలి ఏకాదశికి చాలామంది ఉపవాసం కూడా ఉంటారు కదా, నేనైతే ఉపవాసం అయితే ఉండలేదండి. ఇంకా గుడికెళ్ళొచ్చేంత వరకు ఉంటాను. గుడికెళ్ళొచ్చేసిన తర్వాత తింటాననమాట. ఉండలేననమాట. అంటే ఎక్కువ ఉండలేను. ఒక కార్తీక మాసంలోనే గట్టిగా ఉంటాను, కానీ మిగతా రోజుల్లో చాలా తక్కువ అండి ఉపవాసాలు అయితే చెయ్యను. ఇంకా కార్తీక మాసం అంటే నాకు చాలా ఇష్టమైన మాసం అనమాట. మాసాలన్నిటిలో కల్లా కార్తీక మాసం, శ్రావణ మాసం అంటే నాకు చాలా ఇష్టము. ఇక కార్తీక మాసంలో తప్పించి మిగతా రోజుల్లో అయితే నేను చాలా తక్కువ అనమాట ఉపవాసాలు ఉండలేను. ఓకే అండి. ఉపవాసం, ఒక్కపొద్దు ఇలా ఉండాలని ఎవరు అనరు. కాకపోతే మనకి మంచిదన్నమాట. మన హెల్త్‌కి కూడా మంచిది. వారంలో ఒకసారైనా ఉపవాసము, ఒక్కపొద్దు ఇట్లాంటివి చేస్తూ ఉంటే మనకు ఆరోగ్యపరంగా కూడా మంచిదని ఇలా పెద్దలనేది ఇలా చేశారనైతే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక మనం మామూలుగా తినకుండా ఉండండి అని చెప్తే ఉండలేము కదా. దేవుడి పేరు మీద చెప్పి తినకూడదని చెప్తే ఉంటారు కదా, అలా అనమాట. అంటే ఉండాలని ఖచ్చితంగా ఏం లేదులేండి. ఉంటే ఆరోగ్యపరంగా మంచిదని అయితే పెద్దవాళ్ళు అంటుంటే విన్నాననమాట. అదే నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. నిజానికి వారంలో ఒకసారి 2 సార్లైనా ఉడికించిన పదార్థాలు, వండిన పదార్థాలు తినకుండా ఓన్లీ ఫ్రూట్స్ తింటూ ఉన్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. మనకి ప్రకృతి ద్వారా లభించినవి తినటం వల్ల. కానీ అలా అయితే నేను చేయలేనులేండి. నేను అన్నం, టిఫిను ఇట్లాంటివన్నీ తింటానే ఉంటాను. మళ్ళీ ఫ్రూట్స్ అవి వాటి దారినవి వీటి దారినవి తింటూ ఉంటానన్నమాట. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.